హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మటన్ కీమా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మటన్ కీమాకి ఇంకేం లేదండి, ఆనియన్స్ తీసుకోవాలి. హాఫ్ కేజీ మటన్ కీమాకి ఒక 4 ఆనియన్స్ తీసుకోవాలండి. ఎందుకంటే కర్రీకి అయితే అవసరం లేదు, కీమాకి అయితే మాత్రం 4 ఆనియన్స్ కావాలి. అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. అంటే కొంచెం స్వీట్ యాడ్ అయ్యి మనకు చాలా బాగుంటుంది కీమా అనేది. అదే చికెన్ కర్రీకి మాత్రం, నార్మల్ చికెన్ పీసెస్కి అయితే మాత్రం 2 ఆనియన్స్ సరిపోద్ది. ఆల్రెడీ నా వీడియో కూడా పోస్ట్ చేశాను, ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి. దీనికి ముందుగా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకోండి. మీ ఫ్లేవర్ బట్టి, మీ స్పైస్ బట్టి తీసుకోండి. నేనైతే 4 ఆనియన్స్ తీసుకున్నాను, సన్నంగా కట్ చేసుకున్నాను. ఇక స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఇక ఆనియన్స్ ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఫస్ట్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అప్పుడు 4 ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇంక మంచిగా దోరగా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా వేపించుకోండి. ఇది చాలా మంచిదండి, పిల్లలకైనా పెట్టండి మటన్ కీమా అనేది. మటన్ పీసెస్ కొంచెం గట్టిగా ఉంటాయి కదా, ఇలా కీమాలా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు అనమాట. చాలా బాగుంటుంది ఇది. చపాతీలోకైనా, పూరీలోకైనా, రైస్లోకైనా, దేనిలోకైనా బాగుంటుందండి ఈ కీమా అనేది, మటన్ కీమా అనేది. దీంతో ఇంక మటన్ కీమా రైస్ కూడా చేస్తారండి, అది కూడా మీకు చేసి చూపిస్తాను ఇంకొకసారి ఎప్పుడైనా. ఇప్పుడు చూడండి, అల్లం వెల్లుల్లి నేను ఎప్పుడు చెప్తాను కదండి, మేము ఎక్కువ నాన్ వెజ్ చేయము, ఎప్పుడో వీక్లీ వన్స్ కదా, అందుకనే నేను అప్పటికప్పుడే దంచేసి వేసుకుంటున్నాను అనమాట. కొంచెం అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం దంచేసి వేసుకున్నాను. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. ఇదిగా మంచి ఫ్రై అయిన తర్వాత కీమాకు కూడా మంచిగా, మటన్ కీమా కూడా మంచిగా క్లీన్ చేసుకోండి. దానికి ఏమైనా డస్ట్ ఉన్నా పోతుంది. ఆల్రెడీ మిషన్ కట్ కాకపోతే అంత డస్ట్ ఏమి ఉండదు, కానీ మనకి ఆ స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ అదే స్మెల్ లేకుండా చేయడానికి కొంచెం పసుపును, సాల్ట్, నిమ్మరసం వేసుకుని మంచిగా క్లీన్ చేసుకోండి. నేను ఆల్రెడీ క్లీన్ చేస్తాను, పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి కదా, కొంచెం ఫ్రై అయితే సరిపోద్దండి. ఇప్పుడు మటన్ కీమా కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, మంచిగా క్లీన్ చేసుకోండి నీట్గా, అప్పుడే బాగుంటుంది కర్రీ అనేది. నాన్ వెజ్ మాత్రం ఏది తెచ్చుకున్నా మంచిగా క్లీన్ చేసుకోండి, క్లీన్ చేసుకునే చేసుకోండి, అప్పుడే మంచిది. లేకపోతే ఏమో డస్ట్ గట్ట వెళ్ళిపోతుంటాయి. మిషన్ కట్ అయితే పర్వాలేదు, కొంతమంది చెక్కల మీద చేస్తుంటారు కదా, చెక్కలు గట్ట వెళ్ళిపోతుంటాయి అనమాట. కొంచెం చూసుకొని మంచిగా క్లీన్ చేసుకోండి. లేట్ అయినా పర్వాలేదు, కానీ కొంచెం ఎక్కువ టైమే మంచిగా క్లీన్ చేసుకోండి. చూడండి, ఇంకా మటన్ కీమా కూడా యాడ్ చేసుకోండి. ఇది హాఫ్ కేజీ మటన్ అనమాట. చాలా బాగుంటుందండి ఇది మటన్ కీమా మాత్రం, నాకు చాలా ఇష్టం. కర్రీ కన్నా ఇలా కీమా ఇష్టం, నాకు చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు ఈ వీడియో పోస్ట్ చేయలేదండి, ఎలాగో చేస్తాను కదని మీకు కూడా చూపించినట్టు ఉంటుందని వీడియో పోస్ట్ చేశాను. ఇది చాలా వాటర్ ఉంటుందండి, మూత పెట్టామనుకోండి కొంచెం వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మూత పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. మీ టేస్ట్ తగినట్టు వేసుకోండి. సాల్ట్ అయితే నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు వేసుకోండి. సాల్ట్ పసుపు 2 వేసుకోండి. నేను వేసుకున్న సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. నేను నెక్స్ట్ ఇంకేం యాడ్ చేసుకోలేదు, కరెక్ట్గా వేసుకున్నాను నేనైతే. పసుపు కొంచెం వేసుకోండి, ఎక్కువ పసుపు వేసుకోవద్దు, మళ్ళీ పసుపు స్మెల్ వచ్చేస్తుంది కర్రీ అంతా. నాకు 1/2 టీ స్పూన్ పసుపు సరిపోద్దండి. చూడండి, అసలు కదలట్లేదు అనమాట, ఎలా గరిటెతో కలుపుతుంటే. ఇంకా మూత పెట్టుకుని కొంచెం వాటర్ వదిలింది కదా, మరి కొంచెం అలాగే ఫ్రై అవుతూ ఉండాలండి. ఇదేం ఫ్రై కాదండి, వాటర్ వేస్తాను ఇందులోన. కాకపోతే మటన్లోనే చాలా వాటర్ ఉంటుంది కదా, చికెన్లో అయినా మటన్లో అయినా చాలా వాటర్ ఉంటుంది. అది సిమ్లో పెట్టి కొంచెం కుక్ చేసుకోండి, అప్పుడు సాఫ్ట్ అయిపోద్ది పీస్ అనేది. తర్వాత కొంచెం మనం కారం, మసాలా ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది. మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి, తొందరగా అయిపోద్ది, లేకపోతే లేట్ అయిపోద్ది. ఫ్రైలకు మాత్రం మూత పెట్టకండి, ఈ గ్రేవీ కర్రీస్కి మాత్రం మూత పెట్టుకునే చేసుకోండి. ఫ్రైకి ఏంటంటే మూత పెడితే ముక్క అనేది మెత్తబడిపోద్దండి, టేస్ట్ అనిపించదు, ఫ్రైలాగా అనిపించదు, మళ్ళీ గ్రేవీ కర్రీ తిన్నట్టు అనిపిస్తుంది. అదే గ్రేవీ కర్రీస్కి మాత్రం మూత పెట్టుకుని ఫ్రై చేసుకోండి, అప్పుడు మంచిగా ఉంటుంది కర్రీ అనేది. చూడండి, ఇంక ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం మసాలాలు కూడా యాడ్ చేసుకుంటే, ఈ టైంలోనే యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కారం అంతా బాగా పడుతుంది అనమాట. కారం కొంచెం గరం మసాలా వేస్తాను నేను. అన్నీ ఉంటాయి కదా మనం చేసుకునేవి, పులుపు, చెక్క, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ అన్నీ వేసుకొని మసాలా, అది గరం మసాలా పౌడర్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట కర్రీ. నాన్ వెజ్కి మాత్రం మసాలాలు, కారాలు, ఉప్పులు పడితేనే టేస్ట్ ఉంటుందండి. వెజ్కి మాత్రం కారాలు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. నాన్ వెజ్కి మాత్రం కొంచెం కారాలు ఎక్కువే పడతాయి. నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయ వేసాను, కొంచెం కారం కూడా వేసుకున్నాను. నేనైతే స్పైస్ బాగానే తింటానండి, అందుకే కొంచెం ఎక్కువనే వేసుకున్నాను.
ఇదే ఫస్ట్ టైం అండి నేను మీకు వీడియో చూపించండి. ఈ కర్రీ చాలాసార్లు చేశాను, కానీ మీకు చూపించడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు వీడియో తీయలేదు. మంచిగా ఫ్రై చేసుకోవడమేనండి. కారం మసాలాను వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ అలా మంచిగా కుక్ చేసుకోవాలి. తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్దండి. చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి తప్పకుండా. గరం మసాలా కొంచెం వేసుకుని మంచిగా కలిపేసుకొని ఒక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచామంటే ఇక బాగా మసాలా అంతా బాగా పట్టేస్తుంది, చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి మటన్ కీమా. చిన్నపిల్లలు ఎవరు ఉన్నా సరే మటన్ కీమా చికెన్ కీమా మంచిగా తినేస్తారండి, చిన్న పీసెస్ లాగా ఉంటాయి కదా. ఇదిగోండి, ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాను. ఎక్కువ వాటర్ వేసుకొని కుక్ చేసుకోవడమేనండి. మీతో కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్ అనేది. వాటర్ వేసుకొని కుక్ చేసుకోవడమేనండి మంచిగా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసాం కదా, కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మూత పెట్టుకొని తొందరగా మగ్గిపోద్ది కర్రీ అనేది. అంతేనండి. మీరు ఇంకే ప్రాసెస్లో చేస్తున్నారో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇంకా దగ్గర రావాలండి, ఇంకొంచెం వాటర్ ఎగరాలి, ఇప్పుడే బాగుంటుంది. అది వాటర్గా ఉంటుంది అనమాట. ఇలా అంటే చపాతీలు కట్టుకు బాగుంటుంది, కానీ రైస్లో చేసుకునేది కొంచెం వాటర్ ఇంకా దగ్గరికి రావాలి కర్రీ అనేది. ఇంకొంచెం ఒక 5-6 మినిట్స్ అలా వదిలేస్తే అయిపోద్దండి కర్రీ అనేది. చూడండి, మీకు అయిపోయిందండి, దగ్గరికి వచ్చేసింది. ఇలా ఉంటే సరిపోద్ది. ఇంకా వాటర్ అంతా ఇంకా ఎగిరిపోతే ఇంక బాగోదు అనమాట. ఇలా ఉంటే సరిపోద్ది అనమాట. నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లో చెప్పండి, తప్పకుండా చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.